నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కావడం లేదు. ఆయన తరపున న్యాయవాది అటెండ్ అవుతారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్కు న్యాయస్థానం ఇప్పటికే సమన్లు జారీ చేసింది. నేడు 19 మంది నిందితులు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు సమన్లు ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11గా ఉన్నారు అల్లు అర్జున్. నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కావడం లేదు. ఆయన తరపున న్యాయవాది అటెండ్ అవుతారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్కు న్యాయస్థానం ఇప్పటికే సమన్లు జారీ చేసింది. నేడు 19 మంది నిందితులు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు సమన్లు ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11గా ఉన్నారు అల్లు అర్జున్. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని నాంపల్లి కోర్టు నుండి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. పుష్ప 2 బెనిఫిట్ షోకి సంబంధించిన దాంట్లో 2024 డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం జరిగిన ఘటనకి సంబంధించిన దాంట్లో ఇవాళ ఎవరైతే అక్యూజులుగా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ కోర్టులో ఫిజికల్గా అపియర్ కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ నాంపల్లి కోర్టుకు ప్రధానంగా ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ ముందుగా వస్తాడని భావించారు. కానీ అతను మాత్రం ఇవాళ వర్చువల్గా హాజరు కావడానికే ఎక్కువగా అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ ఇంకా ముంబైలోనే ఉన్నారు కాబట్టి ఇవాళ వర్చువల్గా హాజరయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ అపియరెన్స్ అయిన తర్వాత ఒక మెమో కూడా అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేటు కోర్టులో దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. మొత్తం ఈ కేసులో 23 మంది పైన నిందితులుగా చేర్చడం జరిగింది. అలాగే ఛార్జ్ షీట్లో 19 మందిని నిందితులుగా చేరుస్తూ చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళందరికీ కూడా కోర్టులో అపియరెన్స్ కావాల్సి ఉంటుంది. ఈ రోజు నుండి కూడా కోర్టుకు సంబంధించిన విచారణ అంటే ఈ కేసుకు సంబంధించిన విచారణ అనేది ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా కొనసాగబోతుంది. దీనికి సంబంధించి ముందుగా ఈ కేసులో అపియరెన్స్ అనేది ఉంటుంది. ఏ కేసులో అయినా సరే ట్రయల్ కొనసాగే ముందు ఖచ్చితంగా నిందితులు అపియరెన్స్ కావాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే అల్లు అర్జున్తో పాటు మిగతా 18 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అపియరెన్స్ కావాల్సి ఉంటుంది. కానీ ఒక అల్లు అర్జున్ మాత్రమే వర్చువల్గా హాజరయ్యే అవకాశం మనకు కనబడుతుంది. దానికి సంబంధించే ఇప్పటి వరకు కూడా చిక్కడపల్లి పోలీసులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు వద్ద ఎలాంటి హడావుడి లేదు, రెగ్యులర్గా ఉన్నట్లుగానే ఉంది. ఒకవేళ అల్లు అర్జున్ కనుక వస్తాడని తెలిస్తే మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు మాత్రం ఉండేవి. కానీ అలాంటి ఏర్పాట్లు ఏవీ లేవు కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ వర్చువల్గానే హాజరవుతారు. అది కూడా 12 గంటల వరకు కోర్టులో బెంచ్ పైకి వచ్చే అవకాశం కనబడుతుంది. స్వాతి. థ్యాంక్ యూ రాధాకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.